Hello guys, welcome back to my channel Priyanka Vlogs. మేమైతే ఈరోజు కాళహస్తికి వెళ్తున్నామండి. నేనైతే బస్సులో వచ్చాను. మా ఆయన అయితే బైక్లో వచ్చాడు. ఆ ఎండకు వచ్చేసరికి ఫేస్ అంతా ఒకలాగా అయిపోయింది. ఒక దగ్గర ఆగి ఫేస్ వాష్ అయితే చేసుకున్నాము. మన కాళహస్తిలో కొత్తగా ఓపెన్ అయిన ఎంజీ ఫర్నిచర్స్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ప్రైజెస్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట. అందుకని మనకి ఎలా కావాలో అలా అయితే కస్టమైజేషన్ అయితే చేసిస్తారు. ఒకవేళ మనం గూగుల్‌లో ఫోటో చూపించి కూడా అలా కస్టమైజేషన్ చేసిమన్నా గాని చేసిస్తారు. మీకు కూడా మీ ఇంటికి ఫర్నిచర్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌ని అయితే కాంటాక్ట్ అవ్వండి. నాకు ఇక్కడే ఒక సోఫా నచ్చింది. దాన్ని నేను ఇలా కావాలి అని చెప్పి కస్టమైజేషన్ అడిగితే చేసిస్తానన్నారు. క్వాలిటీ అయితే అసలు సూపర్ ఉందండి. మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారనమాట. మా ఆయనకైతే ఈ సోఫా నచ్చింది. కానీ మా ఇంట్లో అంత ప్లేస్ లేదు కాబట్టి మేమైతే అది తీసుకోలేదు. మన క్లాత్ గానీ, మనకి ఏ క్లాత్ కావాలో ఆ క్లాత్ ఏసిస్తారు. అడ్రస్ విషయానికొస్తే రమణారెడ్డి హాస్పిటల్ పక్కనే. ఇంక టైం అయిపోయేసరికి 1:30 అయింది. మేము హ్యాపీ కిచెన్‌కైతే వచ్చి ఒక ఫ్రైడ్ రైస్, 2 పరోటాలైతే తీసుకొని తినేసి, ఈ ఎండకైతే ఇంటికెళ్ళలేంలే అని విశాల్ మార్ట్‌కైతే వచ్చామండి. అలా జస్ట్ టైమ్ పాస్ చేద్దామని వచ్చాము. బిల్ అయితే 5000 అయింది. అసలు మేము విశాల్ మార్ట్‌లో ఏం కొన్నాము, ఏంటి అనేసైతే నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. ఒకసారి అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైనున్న గంట సింబల్‌నైతే నొక్కండి. నేను పంపించే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలా కాసేపు విశాల్ మార్ట్‌లో అవి ఇవి చూసి ఇంకా తీసుకుందాం అనుకున్నాం గానీ టైం లేదు. మార్నింగ్ 9:30కి వచ్చాము. ఈవినింగ్ 4:30 అయిపోయింది. పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాము గదా! అందుకనేసి మేము వెళ్ళిపోయాము. అదీ గాక బైక్‌లో అన్ని ఐటెమ్స్ పెట్టుకొని కంఫర్టబుల్‌గా ఎళ్ళలేం గాబట్టి ఇక్కడ గూడా స్టాక్ అయితే న్యూగా వచ్చినట్టుంది. చాలా ఉంది స్టాక్ మొత్తం. అలా కాసేపు విశాల్ మార్ట్‌లో అయితే తిరిగేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.